మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. పార్టీ కార్యకర్తలు వర్మ గారి అభిమానులు భారీ ఎత్తున గుమిగూడి ఆయనకి సంఘీభావంగా ఇక్కడ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వర్మ గారు చెప్పండి సార్, మీరు టికెట్ ఆశించి మీ కార్యకర్తలు చాలా వరకు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆశించడం కాదు, టికెట్ నాదే. ఆశించడం అంటే ఇప్పుడు మీ కార్యకర్తలందరూ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్పి చాలా వరకు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆందోళన తెలియజేస్తున్నారు. గట్టిగానే వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిందే, మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము, 2014లో వచ్చిన మెజారిటీ కన్నా సరే మేము ఎక్కువగా గెలిపించుకుంటామని చెప్పి మీ కార్యకర్తలు భారీ నినాదాలు చేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మెజార్టీలు, ప్రజల అభిమానం వాస్తవ పరిస్థితి. నేను 50,000 ఇల్లు తిరిగాను, 1,75,000 మంది ఓటర్స్ కలిశాను. స్థానికుడిని తెల్లారితే కనపడేవాడిని, ప్రజలందరి నోట్లో ఉన్న మనిషిని. వాళ్ళ భావాలన్నీ వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు గారు చెప్పి దాని ప్రకారం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.